సెక్రటరేట్ గేటు పీకేసిండ్రు. ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న భారీ గేటు వాస్తు పేరుతో గేటు తొలగించిన రేవంత్ సర్కార్ మరో చోట ఏర్పాటుకు ప్రయత్నాలు. కేసీఆర్ ఒక్కనికే వాస్తు దోషం ఉన్నట్టు, కేసీఆర్ ఒక్కడే వాస్తులు పట్టించుకున్నట్టు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని వాస్తుల కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ నీ ప్రభుత్వం కూలిపోవుడే గింత వాస్తు పిచ్చోనివా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది. తీరా చూస్తే దీన్ని బాహుబలి గేట్ అంటారు. బాహుబలి గేట్ అంటారు దీన్ని. సెక్రటరేట్ల ప్రధాన ద్వారం బాహుబలి గేట్. ఈ బాహుబలి గేటుని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీకేసి ఒక ఇట్లా అట్టాలు పెట్టిండు, బ్లూ అట్టాలు పెట్టిండు. ఎంతో అందంగా కనబడ్డే దగ్గర ఇట్లా బ్లూ అట్టాలు పెట్టిండు. ప్రగతి భవన్ ముందుల కంచెలు తీసి లోపల పెట్టిండు. ప్రగతి భవన్ కంచెలు తీసేమో లోపల పెట్టిండు. ఈ బాహుబలి గేటు పీకేసేమో ఇక్కడ బ్లూ షీట్స్ పెట్టిండు. ఇది ఇప్పుడు ఏంది? ఇది వాస్తు పిచ్చి కాదా అనేది? ఈ బాహుబలి గేట్ ఆట వాస్తు ప్రకారం లేదాట. ఈ వాస్తు ప్రకారం లేకపోతే ఈ వాస్తు దోషం కాస్త ముఖ్యమంత్రి గారి మీద పడుతుందట. పడితే సంవత్సరం లోపే ముఖ్యమంత్రి గారు ఆ సీటు నుంచి వెళ్ళిపోతారనేది ఆయన భయం. కాబట్టి ఏంది ఇప్పుడు ఈ బాహుబలి గేట్ పీకెత్తే ఇంకా 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి సీట్లో రేవంత్ రెడ్డి గారే ఉంటారని అవును నమ్మకం. మరి దీన్ని ఏమంటారు? వాస్తు పిచ్చి అన్నారు, జాతకాల పిచ్చి అన్నారు దీన్ని. అంటే బాహుబలి గేటు పీకేసినా ప్రజలు నిన్ను చిత్కరించినా నువ్వు అట్లనే కుర్చీలో కూర్చుంటావా? ఏం పిచ్చిది? ముఖ్యమంత్రులకు ఉండవలసిన పిచ్చేనా ఇది? ఎంత అందంగా కనబడేది ఆ గేటు. దాన్ని వీకెత్తే నీ సీటు భద్రంగా ఉంటుంది, అది ఉంటే నీ సీటు ఊడిపోతుంది. ఎక్కడి పిచ్చిది? ఎవడు పెంచి పోషిస్తున్న పిచ్చిది? ముఖ్యమంత్రి గారు ఇక నీ సీటు పోవాలనుకున్నప్పుడు ఎవడటం బట్ట నీ సీటు పోతుంది, ఉండదు అది. ఎందుకంటే నీ పాలన మంచిగా లేదు, గా వాస్తులతో వచ్చేదే ఉన్నది.